హాయ్ అండి. నమస్తే. ఇక్కడ చూస్తున్నది పారిజాత పుష్పాలండి. ఇవన్నీ కూడా మా చెట్టుకు పూసిన పువ్వులండి. ఈ పారిజాత పుష్పాలు రాత్రి పూస్తాయి. ఉదయానికంతా నేల మీద రాలి పడిపోతూ ఉంటాయి. ఇలా నేల మీద పడిన పుష్పాలతోటే మనం దేవుడికి పూజ చేసుకోవాలి. ఈ పారిజాత పువ్వులను చెట్టు నుంచి నేరుగా తీసుకోకుండా క్రింద రాళ్ళని మాత్రమే తీసుకుని దేవుడి పూజకి వాడుకోవాలి. పారిజాత పుష్పాలకు ప్రత్యేకమైన స్థానం ఉందండి. సత్యభామ పారిజాత పుష్పాలు కావాలని శ్రీకృష్ణ భగవాన్ని అడిగినప్పుడు ఆయన స్వయంగా స్వర్గానికి వెళ్ళి పారిజాత చెట్టును తీసుకొచ్చి భూమిపైన ఉంచాడంటండి. ఈ పూలతో పూజ చేసుకుంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఆ దేవుడి యొక్క అనుగ్రహం కూడా మనకు లభిస్తుందండి. కార్తీక మాసంలో ఈ పువ్వులు ఎక్కువగా వస్తాయండి. అలాగే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో కూడా ఈ పువ్వులు మనకు ఎక్కువగా లభిస్తాయి. ఇలా చెట్టు మీద నుంచి రాలిపడిన పూలను మాత్రమే మనం తీసుకొని దేవుడికి పూజ చేసుకోవాలండి. ఎక్కడైతే పూలు రాలి పడుతున్నాయో ఆ ప్లేస్లో మనము శుభ్రంగా కడిగేసి పెట్టుకోవాలి. లేదంటే ఆవు పేడతో అలికేసి పెట్టుకోవాలండి. తర్వాత మాత్రమే ఈ పూలన్నిటిని ఇలా తీసుకొని దేవుడికి పూజ చేసుకోవాలి. మా చెట్టు మీద నుంచి అయితే చాలా పూలు రాలి పడుతూ ఉంటాయండి. చాలామంది ఇలా తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పూజ చేసుకుంటారు. వాళ్ళు ఇలా చేసుకోవడం వల్ల మనకు కూడా పుణ్యం వస్తుందండి. ఈ పారిజాత చెట్టులో కొమ్మలు, ఆకులు, పువ్వులు, వేర్లు ప్రతి భాగంలో కూడా ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయండి. వీటి ఆకుల నుంచి కషాయం చేసుకుని వారంలో ఒక 2 లేక 3 సార్లు తీసుకుంటా ఉంటే అనేక అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయండి. ఈ పువ్వులు చూడండి రాత్రి బాగా పూస్తాయి కదా, ఉదయానికంతా ఇలా ఒక్కొక్కటిగా రాలి పడుతూ ఉంటాయండి. రాత్రి వేళలో ఈ పూల నుంచి మంచి సువాసన వస్తూ ఉంటుందండి. అందుకే ఈ పూలని సుగంధ పారిజాతాలని కూడా అంటారండి. అలాగే వీటిని నైట్ జాస్మిన్ అని కూడా చెప్తూ ఉంటారు. ఈ పూలు అయితే చాలా అందంగా ఉంటాయండి. వీటి కాడలు అయితే ఆరెంజ్ కలర్లో మంచి ఆకర్షణవంతంగా ఉంటాయండి. కానీ ఈ పారిజాత చెట్టును శ్రీకృష్ణుడు స్వర్గం నుంచి తీసుకొచ్చాడు కదండి. కాబట్టి ఈ దేవతా వృక్షం నుంచి పూలు క్రింద పడినప్పుడు మాత్రమే అవి భూమికి సొంతం అవుతాయి. అప్పుడు మాత్రమే మనం ఈ పూలను ఇలా తీసుకెళ్ళి దేవుడికి పూజ చేసుకోవాలి. ఈ పారిజాత చెట్టు కింద ఎప్పుడు కూడా ఆవు పేడతో అలికి పెట్టేసుకోవాలండి. నేనైతే మా ఇంట్లో వచ్చిన ఈ పూలని ఇలా కృష్ణ భగవానుడికి, మిగిలిన దేవుళ్ళందరికీ పెట్టి పూజ చేసుకుంటూ ఉంటానండి. నిజంగా అంటే ఈ పూలు అందమైనవే కాదండి, చాలా ఆరోగ్యవంతమైనవి కూడా.